హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ రాఖీ అండి. మీరందరూ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. మీ రాఖీ షాపింగ్ అంతా అయిపోయిందా లేదా అన్నది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు రాఖీ స్పెషల్, రేపు రాఖీ కాబట్టి ఈరోజు రాఖీ స్పెషల్ కింద ఈ చిన్న లుక్ని నేను క్రియేట్ చేశాను. ఇది చాలా తక్కువ ప్రోడక్ట్స్ యూస్ చేసి క్రియేట్ చేయబడిన లుక్ అండి. అండ్ నేను కూడా బిగినరే కాబట్టి ట్రై చేశాను, ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ లుక్ క్రియేట్ చేయడానికి ఏవే ప్రోడక్ట్స్ యూస్ చేశాను వాటన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు కనుక ఈ లుక్ నచ్చినట్టయితే దెన్ కీప్ ఆన్ వాచింగ్. ఫస్ట్ నేను నా స్కిన్ కేర్ రొటీన్ మొత్తం ఫాలో చేసిన తర్వాత మేకప్ అన్నది స్టార్ట్ చేసుకుంటాను. స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకోవడం అన్నది నాకు కంపల్సరీ. నేను ఇక్కడ గుడ్ వైబ్స్ ఆల్వేరా జెల్ యాజ్ ఎ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ ప్రైమర్ అయినా యూస్ చేయొచ్చు. ఆల్వేరా జెల్ కూడా చాలా బాగా ప్రైమర్లో పనిచేస్తుంది. లైక్ 2 to 3 అవర్స్ కోసం చాలు అనుకుంటే ఆల్వేరా జెల్ బాగా పనిచేస్తుంది అనమాట. అంతకన్నా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ 6 to 7 అవర్స్ కావాలి అనుకుంటే మీరు ఒక ప్రాపర్ ప్రైమర్ని అప్లై చేయాలి. అంతేకాకుండా మీకు ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కూడా ఒక ప్రైమర్ని యూస్ చేయండి. ప్రైమర్స్లో కలర్ బార్ ప్రైమర్ చాలా బాగుంటుంది, స్టేక్ వర్కీ ప్రైమర్ చాలా బాగుంటుంది, ట్రై చేయొచ్చు. దాని తర్వాత నేను ఇక్కడ సీసీ క్రీమ్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫౌండేషన్ యూస్ చేయొచ్చు, ఏదైనా. ఇది రాఖీ మేకప్ లుక్ కాబట్టి మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కలిసే ఉంటాం కాబట్టి రిలేటివ్స్తో, అంటే హెవీ మేకప్ కన్నా లైట్ మేకప్ బాగుంటుందని నా ఫీలింగ్ అండి. సో నేను ఇక్కడ ఫుల్ కవరేజ్ కాకుండా సీసీ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. సీసీ క్రీమ్ ఇది నాది 03, ఇది నా స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. స్టేక్ వర్కీ నుంచి తెప్పించింది. అండ్ మీకు ఎప్పుడైతే స్కిన్ మీద డిఫరెంట్ కలర్స్ ఉంటాయో, స్కిన్ టోన్ అనేది సేమ్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందో సీసీ క్రీమ్ యూస్ చేస్తే బాగుంటుంది అనమాట. అండ్ నేను ఈ మధ్య నిద్ర సరిగ్గా ఉండట్లేదు, సో కొంచెం డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి. వాటిని కవర్ చేయడానికి నేను ఇక్కడ యూస్ చేసిన ఆరెంజ్ కలర్ కరెక్టర్. ఇది కలర్ కరెక్టర్ యూస్ చేసిన తర్వాత మీరు దాన్ని కొంచెం బ్లెండ్ చేసిన తర్వాత నీట్గా కన్సీలర్తో కానీ ఫౌండేషన్తో కానీ దాన్ని కవర్ చేసుకోవాలి. నేను ఇక్కడ సేమ్ సీసీ క్రీమ్నే అప్లై చేస్తున్నాను, వేరేగా కన్సీలర్ ఏమీ యూస్ చేయట్లేదు. కన్సీలర్ యూస్ చేస్తే ఇక్కడ నేను కొంచెం క్రీమ్ కంటోరింగ్ చేస్తున్నానండి. చాలా కొంచెం ఎక్కువ కంటోరింగ్ చేస్తే ఏంటి దగ్గర నుంచి చూసినప్పుడు అంత బాగా అనిపించదు బ్లెండ్ చేయకపోతే. సో నేను ఇక్కడ చాలా కొంచెం కంటోరింగ్ తర్వాత కంటోరింగ్ అనేది మీ ఫేస్కి ఒక చిన్న డైమెన్షన్ ఇస్తుంది. అంతేకాకుండా మీకు ఫేస్ ఇంకా స్లిమ్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఒకవేళ డబుల్ చిన్ ఉంటే కూడా మీరు దాన్ని కవర్ చేయొచ్చు. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించినట్టుగా నేను కొంచెం చేసుకుంటాను. దాని తర్వాత ఈ క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ అన్నీ సెట్ చేయడానికి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను లాక్మీ కాంపాక్ట్ పౌడర్. మీరు ఏ కాంపాక్ట్ అయినా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే మీ టీ జోన్లోని కొంచెం ఎక్కువగా కాంపాక్ట్ యూస్ చేయండి. ఇది మీ ఆయిల్ కంట్రోల్ చేస్తుంది అండ్ మీ ఫేస్ చాలాసేపు వరకు ఫ్రెష్గా అనిపిస్తుంది. మీరు ఒకవేళ స్లీవ్లెస్ వేసుకుంటున్నా అంటే మీ హైయెస్ట్ బోన్స్ మీద కూడా కాంపాక్ట్ పౌడర్ అనేది అప్లై చేసుకోండి. ఇలా చేస్తే మీ స్కిన్ టోన్, మీ బాడీ టోన్ మొత్తం కొంచెం ఈవెన్గా కనిపిస్తుంది అనమాట. నేను ఇక్కడ నా ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను ఈ ప్యాలెట్తోని, ఐబ్రో ప్యాలెట్తో. ఏ ఐబ్రో ప్యాలెట్ అయినా బాగుంటుంది, బట్ డోంట్ గో ఫర్ బ్లాక్ అండి. బ్లాక్ చాలా హెవీ అయిపోతుంది మన ఐబ్రోస్ మీద. డార్క్ బ్రౌన్ కానీ బ్రౌన్ కలర్ కానీ చాలా బాగా సూట్ అవుతుంది. నార్మల్లీ మీ హెయిర్ కలర్ నుంచి 2 షేడ్స్ తక్కువ ఉంటే ఏంటి చాలా న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. నా న్యాచురల్ షేప్ ఏదైతే ఉందో నా ఐబ్రోస్కి నేను దాన్నే ఫాలో చేస్తాను అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా షేప్ ఏం చేయడానికి ట్రై చేయను. జస్ట్ నా న్యాచురల్ షేప్లోనే కింద బ్లాక్ పౌడర్తో దీన్ని థిక్గా చేస్తాను అంతే. జస్ట్ నా హెయిర్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో చేస్తాను. అంటే ఫ్రంట్ సైడ్ అయితే అప్వర్డ్ డైరెక్షన్లో, మిగిలిందంతా నార్మల్ పడుకున్నట్టుగా అనమాట. వీడియో క్లిప్లో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఐబ్రోస్ చేసిన తర్వాత స్పూలీతో ఇలా చేయడం వల్ల మీకు చాలా న్యాచురల్ లుక్ వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ఐ మేకప్కి వచ్చేస్తే నేను ఈరోజు సూపర్ సింపుల్ ఐ మేకప్ యూస్ చేస్తున్నాను. పెద్దగా ఏం ప్రోడక్ట్స్ కూడా యూస్ చేయట్లేదు. ఫస్ట్ నేను క్రీజ్ లైనర్ దగ్గర కొంచెం కాంపాక్ట్ని, అది ఒక ఐస్కి ఒక డెప్త్ ఇస్తుంది అనమాట ఈ విధంగా చేయడం వల్ల. అండ్ నేను నాకు ఐ మేకప్ అన్నది చాలా తక్కువ వచ్చు, అసలు ఎక్కువ రాదు అని చెప్పాలి. సో ఒకవేళ నేను మిస్టేక్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. అండ్ దాని తర్వాత నేను ఐ లిడ్స్ దగ్గర గోల్డ్ కలర్ని ప్యాక్ చేస్తున్నాను. నేను ఈ బ్రష్తో ప్యాక్ చేయడానికి ట్రై చేశాను, బట్ అది అంత బాగా రాలేదు. ఇప్పుడు నేను ఫింగర్ యూస్ చేశాను, అప్పుడు చాలా బాగా వచ్చింది. సో కొంచెం గ్లిటరీ ఏమైనా ఉంది అంటే మీరు హ్యాండ్తోని ప్యాక్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ మన స్కిన్ టోన్స్కి లైక్ సౌత్ ఇండియన్ స్కిన్ టోన్స్కి గోల్డ్, కాపర్ చాలా బాగా సూట్ అవుతాయి. అవి మన ఫేస్లోని ఫెస్టివల్ గ్లో తీసుకొస్తాయి అనమాట. అండ్ ఆ ప్యాలెట్లో ఉన్న డార్క్ కలర్ ఏదైతే ఉందో నేను అవుటర్ క్రీజ్ దగ్గర కొంచెం అప్లై చేసుకుంటున్నాను, జస్ట్ నా ఐస్కి ఒక చిన్న డైమెన్షన్ ఇవ్వడానికి.
దాని తర్వాత వీటన్నిటిని ఒకదానితో ఒకటి బ్లెండ్ అయ్యేలాగా ఒక బ్లెండింగ్ బ్రష్ తీసుకొని దాని వాటి 3 కలర్స్‌ని బ్లెండ్ చేసుకుంటున్నాననమాట. ఈ విధంగా చేయడం వల్ల కొంచెం హార్ష్ లైన్స్ లేకుండా ఉంటాయి. ఓకే అనిపించింది నాకు కొంచెం. అండ్ దాని తర్వాత నేను అప్లై చేసుకుంటున్నాను బ్లూ కలర్ ఐలైనర్. ఇది మరీ బ్లూ వాళ్ళ బ్లూ కాదు. చాలా లైట్‌గా బ్లాక్ కలర్ నుంచి కొంచెం బ్లూగా అనిపిస్తుంది. అండ్ నా డ్రెస్‌ది దుపట్టా బ్లూ కలర్ కాబట్టి నేను ఇక్కడ బ్లూ కలర్ అప్లై చేస్తున్నాను. అండ్ ఆబ్వియస్‌గా బ్లాక్ అయితే అన్నిటికన్నా బావుంటుంది. దాంట్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఎప్పుడు ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉండాలి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ టోన్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటే మనకు కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సో, అదే ఆలోచించి నేను బ్లూ కలర్ ఐలైనర్ పెట్టుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. నా 2 ఐస్‌కి ఆ బ్లూ కలర్ ఐలైనర్ పెట్టేసుకున్న తర్వాత, నేను ఇందాక యూజ్ చేసిన ప్యాలెట్‌లోంచి డార్క్ కలర్ అనేది నాకు కింద వాటర్ లైన్ దగ్గర కొంచెం అప్లై చేస్తున్నాను. అండ్ ఇదేంటంటే కొంచెం బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది. మరీ బోడిగా అనిపించిందనమాట. ఎందుకో ఏదో డిఫరెంట్ లాగా అనిపించింది. సో, నేను కొంచెం దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి ఎలాగా నాకు కాజులు ఇష్టం ఉండదు కాబట్టి, దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి ఆ కింద బ్లూ కలర్ పెట్టుకున్నాను. అప్పుడు నా కళ్ళు నాకు చాలా నచ్చాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను వెట్ అండ్ వైల్డ్ వాల్యూమస్ డబుల్ ఎక్సెల్ మస్కారా యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీది షార్ట్ ఐ లాషెస్ ఉంటే మాత్రం ఈ మస్కారా చాలా లెంత్ ఇస్తుంది. ఇది అసలు వాల్యూమ్ ఇవ్వట్లేదు కానీ లెంత్ అయితే ఇస్తుంది. అంతవరకు నాకు నచ్చిందనమాట. అండ్ వాల్యూమస్ మస్కారా కావాలి ఎక్కువ ఫుల్ ఫేక్ లాషెస్ లాగా ఉండాలి అంటే వాల్యూమస్ మస్కారా మేబిలిన్‌లో ఉంటుంది కదా! అవి యూజ్ చేయండి. ఇదైతే ఓన్లీ లెంత్ మాత్రమే ఇచ్చిందనమాట. దాని తర్వాత నేను ఈ అండర్ ఐ దగ్గర అన్నిటి దగ్గర కాంపాక్ట్‌ని మరొక్కసారి యూజ్ చేస్తున్నాను. సేమ్ ప్యాలెట్ నుంచి నా బ్రో బోన్ దగ్గర కొంచెం హైలైటింగ్ చేస్తున్నాను. అండ్ నా బిందీ ప్లేస్‌లో కూడా కొంచెం హైలైటింగ్ చేస్తాను. ఇక్కడేంటంటే లైట్ పడగానే రిఫ్లెక్ట్ అవుతుందనమాట. అంతే మీ హైయెస్ట్ బోన్స్ దగ్గర, చిక్ బోన్స్ దగ్గర హైలైటింగ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మీ కాలర్ బోన్స్ దగ్గర కూడా మీరు హైలైట్ చేసుకుంటే ఏంటి చాలా బాగా కనిపిస్తది. అండ్ చాలా న్యాచురల్‌గా కనిపిస్తుంది. దీని తర్వాత నేను అప్లై చేసుకుంటాను కొంచెం బ్లష్. నేను ఇక్కడ బ్లష్‌లో చీకీ గ్లో యూజ్ చేస్తున్నాను. అండ్ చాలా కొంచెం అండి. ఎందుకంటే ఇది డే టైమ్ లుక్ కాబట్టి ఎక్కువ బ్లష్ కూడా బాగుండదనిపించింది. సో, నేను చాలా కొంచెం జస్ట్ డాబ్ చేశాను. నేను ఇక్కడ 2 లిప్‌స్టిక్ ఆప్షన్స్ చూపిస్తున్నాను. ఒకటి డార్క్ పర్పుల్ కలర్ అండ్ నా డ్రెస్‌తో ఇది చాలా బాగా సూట్ అవుతదనిపించింది. సో, నేను ఇక్కడ డార్క్ పర్పుల్ కలర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఫెస్టివల్ టైమ్స్‌లోని రెడ్ కలర్ ఆబ్వియస్‌గా బ్యూటిఫుల్‌గా ఉంటుంది కాబట్టి నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. తర్వాత మీ హెయిర్ స్టైలింగ్ చేస్తే, కర్ల్స్ చేస్తే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత అండ్ ఒక చిన్న బిందీ పెట్టుకున్నాను. అండ్ సింధూరం కూడా పెట్టుకున్నాను. ఒక ఫెస్టివల్ లుక్ తేడానికి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కొంచెం మేకప్ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే 3-4 అవర్స్ వరకు మేకప్ అనేది కదలకుండా ఉంచుతుంది. సో, మేకప్ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేసిన తర్వాత జస్ట్ అది మట్టుకున అది ఆరనివ్వాలి. ఈ పౌడరీ ఏవైతే ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసామో, ఆ ప్రొడక్ట్స్ అన్నీ సెట్ అయ్యేలాగా గ్లోయీగా, డ్యూయీగా కనిపించేలా చేస్తుందనమాట. అసలు పౌడరీ లేకుండా. మీకెలా అనిపించింది ఈ మేకప్ లుక్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ నేను కొన్ని బ్యాంగిల్స్, కొన్ని ఇయర్ రింగ్స్‌తోని వీటన్నిటిని పేర్ చేస్తాను. దీంతో పాటు రెడ్ కలర్ లిప్‌స్టిక్ కూడా పెట్టుకొని చూపిస్తాను. అది కూడా చూడండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకొస్తాను. టిల్ దెన్ బాయ్ అండి. ఓకేనా? అండ్ హ్యాపీ రాఖీ. మీరందరూ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది కూడా చెప్పడం మర్చిపోద్దు. బాయ్.